హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గుత్తి వంకాయ మసాలా కర్రీ టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఇలాచీలు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇవి చల్లారాక 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఆ తర్వాత నేను 2 పెద్ద ఉల్లిపాయలు, కొన్ని వాటర్ పోసుకొని, అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకున్నాను. ఇందాక మనము ఘాట్లు పెట్టుకున్న వంకాయ ముక్కలకి అందులో మిక్సీ చేసిన మసాలా అంతా పట్టించాలి. ఇలా ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందాక మనం మసాలా పట్టించిన వంకాయ ముక్కల్ని అన్నీ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని వంకాయలు మగ్గేంత వరకు కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి. ఇప్పుడు మనము ఇందాక మనకు మిగిలిపోయిన మసాలా ఉంది కదా, ఆ పేస్ట్ని అందులో వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇది ఆయిల్ బయటకు వచ్చింది కదా, ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఆ రసాన్ని ఇందులో వేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే అంతే అండి, వంకాయ మసాలా కర్రీ రెడీ. ఇప్పుడు కొత్తిమీర, చివర్లో కొత్తిమీర వేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.